నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా, నువ్వు పాస్ అయ్యావా అమ్మా? నేను పాస్ అయ్యానన్నా. ఏది ఎగ్జామ్ పేపర్ చూపి. ఏనన్నా నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉందిలే. నేను పాస్ అవడమే కాదు 100కి 100 మార్క్స్ వచ్చాయి. అవునా, ఏది ఎగ్జామ్ పేపర్ చూపి. ఏనన్నా నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉందిలే. నా హ్యాండ్ రైటింగ్ చూసి సార్ మళ్ళీ ఎగ్జామ్ రాయమన్నారు. ఎంత బాగా రాసావా? ఏది ఎగ్జామ్ పేపర్ చూపి. ఏనన్నా నా మీద నమ్మకం లేదా? నమ్మకమేగా ఉందిలే, నువ్వు వెళ్ళమ్మా. ఏరా, నువ్వు పాస్ అయ్యావా? నేను పాస్ అయిపోయానన్నా. ఏది ఎగ్జామ్ పేపర్ చూపి. ఏనన్నా నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది, ఎగ్జామ్ పేపర్ చూపి. మీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అమ్మా శ్రేయ నీకు 90 మార్క్స్ వచ్చాయి. అమ్మా రియా నీకు 95 మార్క్స్ వచ్చాయి. అమ్మా ప్రియా నీకు 99 మార్క్స్ వచ్చాయి. ఏంటమ్మా ఏడుపు మొహాలు పెట్టారు? నాకు 90 వచ్చాయి సార్, మా నాన్న తిడతారు. నాకు 95 వచ్చాయి సార్, మా నాన్న కొడతారు. నాకు 99 వచ్చాయి సార్, మా నాన్న చంపేస్తారు. రే జునీద్ నీకు 0 మార్క్స్ వచ్చాయి. రే అజయ్ నీకు 5 మార్క్స్ వచ్చాయి. రే అతుల్ నీకు 10 మార్క్స్ వచ్చాయి. నువ్వు నా దాంట్లో చూసి రాసావు కదా, నీకు 10 మార్కులు ఎలా వచ్చాయి? నువ్వు నా దాంట్లో చూసి రాసావు కదా, నీకు 5 మార్కులు ఎలా వచ్చాయి? రేపు మీ రిజల్ట్ పేపర్ మీద మీ నాన్నతో సైన్ చేయించుకొని రండి. రేపటి వరకు ఎందుకు సార్, ఇప్పుడే సైన్ పెట్టేస్తా. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా, నీకు ఏ ర్యాంక్ వచ్చిందమ్మా? నాకు క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. వెరీ గుడ్. నీకురా? నాకు ఫస్ట్ వచ్చింది నాన్న, కానీ లాస్ట్ నుంచి. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 100కి 100 మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్. నీకురా? నాకు 100 మార్క్స్ వచ్చాయి నాన్న, కానీ అన్ని సబ్జెక్టులు కలిపి. నీకు అవార్డు ఏమి ఇవ్వలేదమ్మా? స్కూల్లో ఫస్ట్ వచ్చాయని చెప్పి నాకు సర్టిఫికెట్ ఇస్తా అన్నారు. వెరీ గుడ్. మరి నీకు? నాకు స్కూల్లో సర్టిఫికేట్ ఇస్తా అన్నారు నాన్న, కానీ అది టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కాదు నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కాదు కాదు నాకే ఫస్ట్ ర్యాంక్. శ్రేయా నువ్వు జస్ట్ పాస్. ప్రియా నువ్వు జస్ట్ పాస్. అమ్మా రియా నువ్వు కూడా జస్ట్ పాస్. నాకే లాస్ట్ ర్యాంక్. కాదు నాకే లాస్ట్ ర్యాంక్. కాదు కాదు నాకే లాస్ట్ ర్యాంక్. రే జునీద్ నీకు 0 మార్క్స్ వచ్చాయి. అజయ్ గారికి 0 మార్క్స్ వచ్చాయి. రే అతుల్ నీకు కూడా 0 మార్క్స్ వచ్చాయి. అవే బాయ్స్ కన్నా మనమే బెస్ట్. రే మీ ముగ్గురు ఒకసారి మీ పేరెంట్స్ ని తీసుకుని రా. ఎందుకు సార్? ఇంత చెత్తగా ఎగ్జామ్ రాసినా మీకేం అనిపించట్లేదుగా, వాళ్ళకి కంగ్రాట్స్ చెప్దామని. అయితే మీ పేరెంట్స్ ని కూడా ఒకసారి రమ్మనండి. ఎందుకు? మా పేపర్స్ కరెక్షన్ చేసుకోవడం మీరు ఇంకా బతికే ఉన్నారుగా, అందుకే వాళ్ళకి ఒకసారి కంగ్రాట్స్ చెప్దామని. ఏంటి 99 మార్క్స్ వచ్చాయా? 1 మార్క్ ఎక్కడ పోయింది? అయ్యా మా నాన్న నన్ను చంపేస్తాడు. ఏంటంటే ఇంత ఫీల్ అవుతున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? నాకు 50 మార్క్స్ వచ్చాయి, అయినా హ్యాపీగా ఉన్నా. 50 మార్క్స్ వచ్చినోడే అంత హ్యాపీగా ఉంటే జస్ట్ పాస్ అయ్యా, నేను ఇంకెంత హ్యాపీగా ఉండాలి? రే నీకు వచ్చింది 1 మార్కే కదా, ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు? అదేరా 1 మార్క్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఏంటి మనకి ఎగ్జామ్స్ కూడా జరిగాయా? సప్లిమెంటరీలో చూసుకుందాంలే. రే వాట్ దట్ కలర్స్? సార్ హ్యాపీ హోలీ సార్. మహర్రా టుడే యూ విల్ హ్యావ్ ఎగ్జామ్. ఎగ్జామా? ఏ డోంట్ కాపీ. రే వాట్ హ్యాపెండ్? షో మీ యువర్ పేపర్. ఎవడైనా కాఫీ కొట్టాడో అన్ని చంపేస్తా. అమ్మాయి కొంచెం చూపి అమ్మాయి. నేనే ఏం రాయలేదు, నీకేం చూపిస్తా? సార్ ఎడిషనల్. సార్ ఎడిషనల్. సార్ ఎడిషనల్. సార్ ఎడిషనల్. వీళ్ళకేం రాలేదన్నారు, మరి ఏం రాస్తున్నారప్ప? అడ్డేలేని దానై రారా. నాన్న ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, అమ్మ ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, తమ్ముడు ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, అక్క ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా బంగారు తల్లి నీకు ఎంత వచ్చాయి? నాకు 100కి 100 మార్క్స్ వచ్చాయి నాన్న. నిజమా? అవును నాన్న, నాకు కొనిస్తా అన్న మంకీ క్యాప్ ఏది? గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. ఏరా నీకెంత వచ్చాయి? నాకు 100 out of 100 వచ్చాయి నాన్న.
ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ థర్మోడైనమిక్స్? ఈ ఎగ్జామ్ రాసి 2 days అయిందిగా, మర్చిపోయానన్నా. ఓహో, నాకు కొనిస్తానన్నా బ్యాట్ ఏది? ఇదిగోరా నీ క్రికెట్ బ్యాట్. అరే మామ, నాకు ఒక క్వశ్చన్ కూడా రాలేదురా, మీరే చూపించాలరా. నీకు క్వశ్చన్ ఏంట్రా, ఆన్సర్ కూడా చూపిస్తా. నీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తారా? నువ్వు మర్చిపో, నిన్ను పాస్ చేసే బాధ్యత మాది. ఏంటి క్వశ్చన్ పేపర్ ఇలా ఉంది? అరే మామ, కొంచెం చూపిరా. నేనే క్వశ్చన్ పేపర్ ని తిప్పి తిప్పి రాస్తున్నారా? అరే మామ, కొంచెం చూపిరా. సార్, జునీద్ నా దాంట్లో కాపీ కొడుతున్నాడు. సార్, నేను కాదు సార్. అమ్మాయి, కొంచెం చూపివా. నేనే ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు అబ్బాయి. సార్, ఎడిషనల్. రే, మీ హాల్ టికెట్ చూపించండి. ఇదిగోండి సార్. ఉప్పు, పంచదార, బియ్యం, చింతపండ. హాల్ టికెట్ తెమ్మంటే ఇది తెచ్చావేంట్రా? మర్చిపోయా సార్. నీ హాల్ టికెట్ చూపించా. హాల్ టికెట్ ఇమ్మంటే బస్ టికెట్ ఇచ్చావేంట్రా? ఏదో ఒకటి టికెటే కదా సార్, అడ్జస్ట్ అయిపోండి. అమ్మాయిలు, మీరు హాల్ టికెట్ తెచ్చారా? ఎవరైనా చీటీలు పెడితే తొందరగా ఇచ్చేయండి. మీరు ఎలా చెప్తే ఎందుకు వింటారా? నేను ఇప్పుడు అక్కడికి వచ్చి చెక్ చేస్తా. ఎవరైనా చీటీలు చేస్తే పంపించేస్తా. సార్, ఇదిగోండి. ఏంట్రా టెక్స్ట్ బుక్ పెట్టేశావు? అంటే చీటీలు చింపాలంటే కొంచెం కష్టంగా ఉంది సార్. ఏరా, నువ్వు పెట్టలేదా చీటీలు? లేదు సార్. నాకు తెలుసురా, నీకు చదవడం చేత కాదు, చీటీలు పెట్టడం చేత కాదు. ఏంటి, నాకు చీటీలు పెట్టడం చేత కదా? నాన్న, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా, మరి పాస్ అయ్యావా? పాస్ అయ్యానన్నా. వెరీ గుడ్. నాకు కొనిస్తా అన్న స్కూటీ ఏది? నాన్న, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా, మరి పాస్ అయ్యావా? అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యా నాన్న. వెరీ గుడ్. నాకు కొనిస్తానన్న ఐఫోన్ ఏది? కానీ నాన్న, నేను నిన్ను ఏప్రిల్ ఫుల్ ని చేశా. నేను నిజంగా ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. అయితే నేను కూడా నిన్ను ఏప్రిల్ ఫుల్ ని చేశా. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? నాకు 100 కోట్లు కావాలి. మూసుకొని ఇప్పుడేం కావాలో అడుగు. నేను క్లాస్ టాపర్ రావాలి. సరే, నేను వెళ్ళొస్తా ఇంకా. సరే, నేను రాసేదానికన్నా 5 times ఎక్కువ మార్కులు రావాలి. సరే, నాకు కూడా ఒక కోరిక ఉంది. అడుక్కో. ఆడికి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో దానికన్నా 1 మార్క్ నాకు ఎక్కువ రావాలి. సరే సరే, నేను రాసేదానికన్నా 5 times ఎక్కువ మార్కులు రావాలి. ఆడికి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో దానికన్నా 1 మార్క్ నాకు ఎక్కువ రావాలి. అమ్మా, నీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి లేగమ్మా. నేను చూడను. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు లేగు. నీ ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్ అయ్యారు లేగు. ఇదిగో నీ గిఫ్ట్ గా టెడ్డీ బేర్ తెచ్చాను లేగమ్మా. రే, నీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి లేగు. నేను చూడను. నువ్వు ఫెయిల్ అయ్యావరా లేగు. నీకోసం మందు బాటిల్ తెచ్చా లేగు. నాన్న, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా, ఏమ్మా నువ్వు పాస్ అయ్యావా? నేను ఫెయిల్ అయ్యానన్నా. ఏంటి, ఫెయిల్ అయ్యావా? అవునన్న, నేను ఫెయిల్ అయ్యాను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. వద్దమ్మా. లేదు నాన్న, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. సరి కాకపోతే నెక్స్ట్ టైం పాస్ అవ్వచ్చు. ఫెయిల్ అయ్యి అలసిపోయి ఉంటావుగా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏరా, నువ్వు పాస్ అయ్యావా? నేనా పాసా? ఫెయిల్ అయ్యా. ఏంటి, నువ్వు కూడా ఫెయిలా? అవునన్నా, నేను ఫెయిల్ అయ్యానన్న. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. నాన్న, నేను వెళ్ళిపోతా. ఇదిగో వెళ్ళిపోతున్నా. వెళ్ళిపో. నాకు బోల్డ్ చాక్లెట్లు కావాలి. మూసుకొని ఇప్పుడేం కావాలో అడుగు. నేను ఇప్పుడు రాసే ఎగ్జామ్ లో నాకు అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలి. సరే, నాకు ఒక కోరిక ఉంది. తొందరగా అడుగు, టైం అవుతుంది. నాకు ఆడికన్నా 1 మార్క్ ఎక్కువ రావాలి. సరే, నేను ఇప్పుడు రాసే ఎగ్జామ్ లో నాకు అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలి. నాకు ఆడికన్నా 1 మార్క్ ఎక్కువ రావాలి. ఏంటి, మేము మళ్ళీ ఫెయిల్ అయ్యాం? మీరే ఎగ్జామ్ రాశారా? సప్లీ ఎగ్జామ్స్. ఎంతమంది రాశారు? మేమిద్దరమే. నీకు ఎక్కువ మార్కులు వచ్చాయా? నీకు ఆడికన్నా 1 మార్క్ ఎక్కువ వచ్చిందా? వచ్చింది. ఇంకా అంతే.